అదే క్వశ్చన్ మనం జనసేన అరుణ గారిని అడుగుదాం. అరుణ గారు, అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు? విభజనానంతరం పాచిపోయిన లడ్డూలు పట్టుకొచ్చారు అని మోడీ పైన కామెంట్ చేశారు. మరి తర్వాత ఆయనతోనే ఉన్నారు, ఇప్పటికీ కూడా ఆయనతోనే ఉన్నారు, వాళ్ళతోనే పొత్తులో ఉన్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంతకు ముందు శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నట్టుగా గెలిస్తే మీ ఇద్దరు పొత్తులో ఉన్నటువంటి ఈ కూటమి అనేది ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి మీకు విభజన హామీలను నెరవేర్చుకునే హామీ? ఎందుకంటే బీజేపీ సెంటర్ లో ఉంది కాబట్టి. అఫ్ కోర్స్ నెక్స్ట్ బీజేపీ వస్తో లేదో తర్వాత విషయం అనుకోండి, ప్రెసెంట్ నేను అడుగుతున్నా. బీజేపీ నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుందండి. ఆ నెక్స్ట్ టర్న్ ఎవరు వస్తారని చెప్పలేము, కానీ నెక్స్ట్ టర్న్ కూడా బీజేపీ వస్తుంది అని మాత్రమే మిగతా రాజకీయ విశ్లేషణ అంతా అలాగే గ్రౌండ్ లో కూడా జరుగుతున్న అంశం. సరే, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ పక్కన పెట్టేసండి, అది మనకు సంబంధం లేని విషయము. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి కనుక వస్తే క్లియర్ గా కేంద్రం నుంచి రావాల్సిన వాటికి సంబంధించి, రాష్ట్రాలకు రావాల్సిన వాటికి సంబంధించి ఫైట్ చేయాల్సింది రాష్ట్ర గవర్నమెంట్లు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు గంపగుత్తుగా ఒక కంట్రీ మొత్తాన్ని ఒక పార్టీ పాలిస్తున్నప్పుడు మా స్టేట్ కి ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం మేము, మాకు ఇది కావాలి అని చెప్పేసి కమాండింగ్ గా వెళ్లి కేంద్రం దగ్గర డిమాండ్ చేసి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే, మనకి రావాల్సిన మన అవసరం, మన హక్కు, మనకు కావాల్సింది ఏంటి అనేది అక్కడ ప్రొజెక్ట్ చేసి దానికోసం ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. దాంట్లో భాగంగానే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు క్లియర్ కాదు. కేంద్రం ఇవ్వలేదు అన్నది ఒక వెర్షన్ అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు దాని గురించి పోరాడాలన్నది ఇంకొక వెర్షన్. దాన్ని క్లియర్ గా ఒప్పుకోవాలి. వాళ్ళు మేము పొత్తులో ఉన్నాం కదా అని చెప్పేసి నేను మళ్ళీ తాళం వేయమంటే నేను వేయను. క్లియర్ గా అక్కడ జరిగిన విషయాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన స్టీల్ ప్లాంట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర పార్లమెంట్ లో వెళ్లి కనీసం ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము, కొంతమంది ప్రాణత్యాగానికి సంబంధించిన అంశము అని చెప్పేసి కనీసం ఆంధ్రుల మనోభావాలను పార్లమెంట్ లో వినిపించకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంతకాలు పెట్టొచ్చింది వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కానీ పొత్తులో ఉన్నప్పటికీ, చట్టసభల్లో ఒక్క సీటు కూడా లేకపోయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడడానికి నిరాహార దీక్ష ఒక రోజంతా చేసి కేంద్రాన్ని, అమిత్ షా గారిని వెళ్లి కలిసి లెటర్ ఇచ్చి, ఇది మీరు కేవలం ఒక స్టీల్ ప్లాంట్ గా, ఒక పరిశ్రమగా చూడొద్దండి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, దీన్ని మానవీయ కోణంలో ఆలోచించండి అని చెప్పేసి మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇప్పటికీ పెండింగ్ పడిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. క్లియర్ గా ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే గతం ఒకసారి తిరిగేసుకుంటే దానికి వాళ్ళకే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో సంతకాలు పెట్టొచ్చి, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మానవహారం చేశారు వైజాగ్ లో, సంతకాలు పెట్టొచ్చింది ఆయనే. ఇక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మానవహారం పెట్టి యాక్షన్ చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. రాబోయే రోజుల్లో టీడీపీ అండ్ జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటన్నింటి గురించి, ఒక పోలవరం అవనివ్వండి, ప్రత్యేక హోదా అవనివ్వండి, అలాగే రాజధాని అంశం అవ్వండి, విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి తెలంగాణ నుంచి కానివ్వండి, కేంద్రం నుంచి కానివ్వండి రావాల్సిన నిధులు, వాటికి సంబంధించిన అంశాల మీద కానివ్వండి క్లియర్ గా మా స్టాండ్ ఇప్పుడే వినిపిస్తున్నాం. మాకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి మాత్రమే ఇంపార్టెంట్, మా రాజకీయ లబ్ధి కాదు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నా సరే తాను పొత్తులో ఉన్న పార్టీని గొంతెత్తి ప్రశ్నించాడు. ఆపోజిట్ పార్టీలుగా ఉన్న వీళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఓకేనండి అరుణ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.